పాపము కడిగివేయబడుతుంది, నీ ప్రతి పాపం తుడిచివేయబడుతుంది. అంతేకాదండి, ఆ పాపం ద్వారా నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన నీ కొరకు చనిపోయాడు. నేను అందుకే నీ మీద ఉన్న ప్రతి పాపం తీసివేయబడుతుంది. రేపటి దినాన యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే తిరిగి వచ్చాడో మనం ఈ భౌతికంగా చనిపోయిన తర్వాత నరకాగ్నికి వెళ్ళకుండా ప్రేమ కలిగిన శాశ్వతమైన ఒక లోకం మనకుంది. అయితే నిత్య జీవన కలిగిన లోకం, శాశ్వతమైన లోకం దేవుడు మన కొరకు ఉంది. అదే లోకం స్వర్గం అని అనేక గ్రంథాల గురించి చెప్పబడుతుంది. మనిషి ఓ మనిషి, ఎటువైపు నీ పయనం? మనిషి ఓ మనిషి, ఎటువైపు నీ పయనం? ఎన్నాళ్ళు బంధకములు తిరుగుచుందువు, ఎన్నాళ్ళు మట్టి వైపు వెదకుచుందువు, ఎన్నాళ్ళు బంధకములు తిరుగుచుందువు, ఎన్నాళ్ళు మట్టి వైపు వెదకుచుందువు. వ్యర్థమే అంతా వ్యర్థమే, సూర్యుని క్రింద అంతా వ్యర్థమే. వ్యర్థమే అంతా వ్యర్థమే, సూర్యుని క్రింద అంతా వ్యర్థమే. మనిషి ఓ మనిషి, ఎటువైపు నీ పయనం? మనిషి ఓ మనిషి, ఎటువైపు నీ పయనం?